వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో తాలీం-ఏ హునార్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించి 250 మంది పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు తమలాగే ఎంతో మందికి ఉచిత కార్పొరేట్ విద్య అందాలని కోరుకుంటూ రొట్టె వదిలారు. ఆ రొట్టెను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత సంవత్సరానికి మించి ఈ సంవత్సరం 20 లక్షల మంది భక్తులు విచ్చేశారని, వారికి సౌకర్యాల కల్పన సరిగ్గా జరిగిందా లేదా అన్న ఆందోళన ఉందన్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో తాలీం-ఏ హునార్ పేరుతో టాలెంట్ టెస్ట్ నిర్వహించి కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి విద్య అందించాలని కోరుకుంటూ విద్యా రొట్టె పట్టుకున్నామని తెలిపారు. విద్యా రొట్టెను అందరికీ పంచిపెట్టామని తెలిపారు. ఇదే విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేసి తీసుకువస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, ఫరూక్ల ఆశీర్వాదంతో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. విద్యార్థి అంజుమ్ మాట్లాడుతూ పరీక్షలో సెలెక్ట్ అయ్యి నేను కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నాను. అక్కడ చదవాలంటే అదృష్టం ఉండాలని, అంతటి అదృష్టం ప్రసాదించిన ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కంట్రోల్ ఎక్కడున్నా గానీ కంట్రోల్ అనంతపురం నుండి వచ్చిన सब जने हलाल दिन तो जरा साइड दो सब जने चेयरमैन साहब को खिलाओ सब जने एकदम खिलाओ सभी तालीम-ए हुनर तालीम-ए हुनर तालीम-ए हुनर तालीम-ए हुनर కొండవీడు నుంచి వచ్చిన షాకీరా ఎక్కడున్నా గానీ కంట్రోల్ రూమ్ వద్దకు రావాలను. మీకోసం రజియా గారు కంట్రోల్ రూమ్ అండి, మీకోసం మీ బంధువులు కంట్రోల్ రూమ్ వద్ద వెయిట్ చేస్తున్నారండి.